వామ్మో వామ్మో మా ఊళ్ళో ఎన్నో పంచాయతీలు చూసిన గాని ఇగో గీసొంటి పంచాయతీ అయితే నేనెప్పుడు చూడలేదబ్బా. ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు ఇనే మనుషులు కాదురా నాయనా. తండ్రి చెప్తే కొడుకులు ఇనేటట్టు లేరు, కొడుకుల మంకు తండ్రికి వట్టేటట్టే లేదు. ఓ దిక్కేమో పెద్దరాయుడు, ఇంకో దిక్కు ఇద్దరు కొడుకులు. వాళ్ళిద్దరి నడుమ పంచాయతీకి తీర్పు చెప్పేటోళ్ళు ఎవల్లో గాని మంచువారింట పంచాయతీ అటు దిగుతలేదు, ఇటు ముడిపడతలేదు. మంచువారి ఇంటి పంచాయతీ మల్లోపాలి రచ్చకెక్కింది. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటికి ఆయన చిన్న కొడుకు మనోజ్ బాబు వస్తే సెక్యూరిటీలు లోపలికి రానియలేదని ఇంటి ముంగటున్న గేట్ కాడ కూర్చొని నిరసన చేసిండు మనోజ్ బాబు. కోర్టు ఆర్డర్లతో వచ్చినా కూడా అలో చేయట్లేదు, గొడవ జరగలేదు, నా ఇంటికి వెళ్తుంటే నన్ను అలో చేయట్లేదు. దీనికి పరిష్కారం ఏంటో చెప్పండి సార్, నాకు అంతే అడుగుతున్నాను. నాకు సిఏ గారు, ఏసీపీ గారు నన్ను ఎందుకు ఈరోజు అలో చేయలేదని మాత్రం నాకు ఒక లెటర్ ఇస్తే నేను వెళ్ళి జడ్జికి పెట్టుకుంటాను సార్. హైకోర్టులో మీరు ఇచ్చింది నన్ను పంపిరంట, లోవర్ కోర్టులో ఇచ్చింది పంపిరంట, మీరు బైండ్ ఓవర్ ఇచ్చింది నాకు వర్తిస్తుంది, విష్ణుకి వర్తించిందంట. విష్ణుకి 25 మంది సెక్యూరిటీ వాళ్ళు పెట్టుకోవచ్చు సార్, మేము ఎలా అడుగుతాం అంటున్నారు. ఆగనాట ఆయన ఇంట్లో లేని చూసి వాళ్ళ అన్న ఇంట్లో చొరబడ్డాడట. ఇంట్లో ఉన్న ఇలువగల్ల సామాన్లు సట్రా కార్లు పట్టుకపోయిండు అనేది మనోజ్ అన్న అంటున్న మాట. ఎతకపోయిన కార్లు సుతా విష్ణు ఆఫీసులనే దొరికినాడు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ సోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలేరు. ఆ గ్రౌండ్లో వదిలి అక్కడ ఖర్చీపులు కట్టుకొని రౌడీ షీటర్లందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకుని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. నేను లేని చూసి నా కార్లు ఎత్తుకపోయిండని పోయి వాళ్ళ అన్న మీద కేసు కూడా పెట్టిండు మనోజ్ బాబు. కూర్చొని మాట్లాడుకుందామంటే అసలు రావట్లేడట. సీఎం రేవంత్ రెడ్డి చిన్న సీఎం బయటి సార్లే వాళ్ళ పంచాయతీ తెంపాలని అడుగుతున్నాడు మనోజ్ అన్న. గిట్లా కేసులు పెట్టుకుంటా గేట్ల ముంగట కూర్చొని నిరసనలు చేసుకుంటా మనోజ్ బాబు ఇక్కడ తిరుగుతుంటే వాళ్ళ నాయన అన్నేమో ఉత్తరప్రదేశ్ లో తిరుగుతున్నారు. విష్ణన్న కొత్త సినిమా ప్రమోషన్ కోసం అని పోయి అక్కడి సీఎం ను కూడా కలిసిరు నాయన కొడుకులు. మోహన్ బాబు సార్ కు బాగానే ఆస్తులున్నాయి. ఆస్తులు పంచే కానే ఇద్దరు అన్నదమ్ముళ్లకు లొల్లి పుట్టిందా అనేది పబ్లిక్ అనుకుంటున్న మాట. అయితే అన్నదమ్ముళ్లకు మొదటికెంచి మంచిగా లేనే లేదు. ఓ ఏడాదికెంచి ఇద్దరు నడుమ తేపకోపాలు కీసులాట నడుస్తూనే ఉన్నది. ఎంత పెద్దోళ్ళైనా ఆస్తుల కాడ కీసులాటలు వస్తూనే ఉంటాయి. మరి అన్నదమ్ముళ్ళు అన్నాక తన్నుకుంటూనే ఉంటారు. అందుకనే అంటారు కదా ఇంటింటికి మట్టిపోయాయని. ఇగో గిదే కావచ్చు మరి. మనస్వంటి మామూలు వాళ్ళదైతే లచ్చలల్ల పంచాది, ఇటువంటి వాళ్ళదైతే కోట్లల్లో కొట్లాట. తతిమదంతా సేమ్ టు సేమ్.